అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన పొటాటో ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి. మాకు కూడా తెలుసు కదా అనుకుంటారేమో, నేను ఎలా తయారు చేస్తానో మాత్రమే చూపిస్తున్నాను. మా పిల్లలకు చాలా చాలా ఇష్టం అండి. సరే, నేను ఎలా తయారు చేస్తానో చూద్దాం. ముందుగా అక్కడ 250 గ్రామ్స్ పొటాటోస్ తీసుకొని బాగా కడగాలండి. కడిగి తొక్కు తీసేసాను. చాలామంది తొక్కుతో వేస్తారు, ఫ్రై అస్సలు బాగా రాదండి. తర్వాత తరిగేసేసి నీళ్ళల్లో వేసి చేస్తారు, అలా చేసినా కూడా ఫ్రై సరిగా రాదు. అందుకని ముక్కలు తరగంగానే చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది ముక్కలు కూడా ఈక్వల్ సైజు ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఎలా తయారు చేస్తానో ఈరోజు చూపిస్తున్నాను. కొద్దిగా చిన్న సైజు ముక్కలు తరిగేసేసి, పిల్లలందరికీ ఎంతో ఇష్టం కదండి, రోజు చేసి పెట్టినా తింటారు. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు వీడియోలో నేను ఒక శారీ గురించి చూపిస్తానండి. నాకు బాగా నచ్చి కొనుక్కున్నాను. అది మీకు ఎట్లా ఉంటుంది, ఏంటి ఆ మోడల్ ఏంటనేది వీడియో ఎండ్లో చూపిస్తాను, చూడండి. ముందుగా పొటాటో సన్నగా తరుక్కున్నాం కదా, గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి తరిగి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ దాంట్లో వేసేసి ఉప్పు వేసి ఒకసారి అలా కలయపెట్టి వదిలేయండి. ఊరుకూరుకునే కలపదండి, కలిపితే మెత్తగా ముద్దగా అయిపోతుంది. కొద్దిసేపు వదిలేసేయాలి. మధ్యలో మీకు మాడుతుందేమో అనిపిస్తే అలా కదుపుతూ చేసుకోవాలి, అంతేను. సిమ్ కంటే కొద్దిగా మీడియంలో పెట్టి ఉడకనివ్వండి. కిందంతా బాగా క్రిస్పీగా మంచి రెడ్ కలర్లో బాగా ఒక లేయర్ లాగా వస్తుందండి. చాలా చూస్తేనే తెలుస్తుంది బాగా ఆయిల్లో ఉడికింది అని. ఊరుకూరుకునే కదపకూడదండి, అలా వదిలేయాలి. ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. సిమ్ కంటే కొద్దిగా హైలో పెట్టుకోండి, అంతే చాలు. చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా మధ్యలో నొక్కి చూసుకుంటే మనకు తెలుస్తుంది. కింద నుంచి చాలా క్రిస్పీగా అట్టలాగా బాగా లేస్తుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అలాగే ఇష్టపడతారు. ఊరికే ముద్దగా అయిపోతే ముద్దగా ఉన్నదాన్ని తినడానికి ఇష్టపడరు కదా. ఎంతండి, ఒక 5 నిమిషాల్లో మగ్గిపోయింది. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలిపేసేసి మళ్ళీ అలాగే ఉంచి మళ్ళీ వదిలేసేయండి. సిమ్ నుంచి కొద్దిగా పైకి పెట్టి వదిలేసేయండి. చాలు, కూర ఒక 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా త్వరగా టేస్టీగా బాగా క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. చాలామంది తిరగమాత కూడా వేస్ట్ చేస్తారు. తిరగమాత వేస్తే పొటాటో టేస్టే పోతుందండి. ఇలాగే మీకు డీప్ ఫ్రై కావాలంటారు కదా పిల్లలు, డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా ఆయిల్లో ఇలా క్రిస్పీగా డీప్ ఫ్రై టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసారా ఎంత బాగా సపరేట్గా క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా ఇలా పొటాటో ఫ్రై ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలందరికీ బంగాళదుంప ఇష్టం ఉంటుంది కదండి, ఏదో విధంగా తయారు చేస్తూనే ఉంటారు. కొంతమంది ముద్ద కూర అలా. ఇది మాత్రం అన్నంలోకి పులుసుల్లోకి నంచుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుందండి. తక్కువ నూనెతో మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, మీరు అలా నొక్కి చూస్తే ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తయారు చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, పెన్ కలంకారీ శారీ ఒకటి కొనుక్కున్నాను, దాని గురించి చూపిస్తానండి. ఇది చెన్నూరు సిల్క్ అట్ట, క్రీమ్ కలర్ది. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఇది ఏ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కాదండి, నాకు నచ్చింది. నేను ఫస్ట్ టైం విన్నాను పెన్ కలంకారీ వర్క్ ఒకటి ఉంది అనేది. కలంకారీ అంటే బ్లాక్ ప్రింట్స్ బ్లాక్స్తో వేస్తారేమో అనుకునేదాన్ని, బట్ వీళ్ళు పెన్ను ద్వారా డిజైన్స్ వేసి దాన్ని కలర్స్ ఫిల్ చేస్తారట. బట్ నేను ఇక్కడ పౌటా పావడా ప్లెయిన్ శారీ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ అండి. పళ్ళులో అంతా ఇలా వస్తుంది. వీళ్ళ దగ్గర బెడ్షీట్స్, దుపట్టాసు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలా పెన్ను ద్వారా కలర్స్ ఫిల్ చేయడము, డిజైన్స్ వేయడం అవి చేస్తారట. నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తన నెంబర్ మీకు ఇస్తాను, మీరే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు.